Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Leviticus, chapter 21, verse 23. ఈ రోజు మన ధ్యానం కొరకు లేవియాకాండం 21వ అధ్యాయం 23వ వచనం నుండి తీసుకొనబడింది. I the Lord do sanctify them. వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే. When we go through the book of Leviticus, లేవియాకాండాన్ని మనం పరిశీలించినప్పుడు if we read from chapter 21 to chapter 23, 21వ అధ్యాయం నుండి 23 అధ్యాయాల వరకు చదివితే these chapters outlines the laws of priestly holiness. ఈ అధ్యాయంలో యాజకత్వపు పరిశుద్ధతను గురించిన సూచనలు ఇవ్వబడ్డాయి. Not only that, the laws and the rules regarding sacred offerings, అంతేకాకుండా పరిశుద్ధమైనటువంటి బలులు అర్పించే దాని కొరకైన నియమాలు కూడా ఇవ్వబడ్డాయి. and also about the appointed festivals. అంతేకాకుండా నియామకమైనటువంటి పండుగల గురించిన సూచనలు ఉన్నాయి. All these things are emphasizing the God's holiness and the need of his priests also to be holy like him. ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధతను గురించి, యాజకులైన వారు కూడా ఆ విధమైన పరిశుద్ధతను కలిగి ఉండాలనే దాన్ని సూచిస్తాం. Yeah, the priests, they must be holy in their worship and also in their daily lives. యాజకులైన వారు ఆరాధన క్రమంలో అనుదిన జీవితంలో వారు పరిశుద్ధంగా ఉండాలి. And as these priests are types of Christ, మరి యాజకులైన వారు క్రీస్తు పోలికగా ఛాయగా ఉన్నట్టుగా, so all the ministers must be the followers of him. మరి పరిచారకులైన వారందరూ కూడా ఆయనను అనుసరించి వారై ఉండాలి. Yeah, their example, and it must teach other people that they also must imitate the Savior. వారి మాదిరికరమైన జీవితము ఇతరులు కూడా వారి రక్షకుణ్ణి అనుకరించు వారై ఉండాలి. When we see the life of Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం గమనిస్తే without blemish and being separated from sinners, నిందారహితమైనటువంటి జీవితం జీవిస్తూ పాపులలో చేరక ఉన్నాడు. he executed his priestly office on earth. మరి భూమి మీద తన యాజకత్వం పరిచర్యం చేసినాడు ఆయన. So what manner of persons then should his ministers be? మరి ఆయన పరిచారకులైన వారు ఏ విధంగా ఉండాలి? So all Christians, even the spirit, they are all spiritual priests. మరి క్రైస్తవులైన వారందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి యాజకులే. And also we must especially call to set a good example. ప్రత్యేకించి మనం ఒక మంచి మాదిరిని కనపరచు వారమై ఉండాలి. Our bodily infirmities may be there. మనలో శరీర సంబంధమైనటువంటి వికలాత్మకం ఉండొచ్చు. They should not shut us out from the ministry. మరి ఇవి ఈ పరిస్థితి సేవ పరిచర్యకి ఆటంకంగా ఉండకూడదు. What God has done, దేవుడు ఏం చేసినాడు? yeah, this in this physical body, the feeble and deformed body, God has kept a healthful, beautiful soul. ఈ భౌతిక సంబంధమైన బలహీనమైనటువంటి అన్ని రుగ్మతలున్న ఈ దేహంలో దేవుడు ఎంతో సౌందర్యమైన ప్రాణం పెట్టినాడు. And those people who are not able to do the direct ministry, మరి ఎవరైతే నేరుగా ప్రధాన పరిచర్య చేయలేని స్థితిలో ఉంటారో, they can work behind the curtain. That is, there are some ministries we can do by sitting in a comfortable way. వారు తెర వెనకాల ఉండి చేసే పరిచర్యలు చేయొచ్చు, అంటే కూర్చొని సుఖంగా చేయగలిగేటువంటి పరిచర్య చేయొచ్చు. So when we see further in these verses, ఈ వచనాల్లో ఇంకా మనం ముందుకు చూస్తే, and the specific instructions regarding priests with physical defects are also given. చూడండి, మరి ఈ యాజకులైన వారు వారు చేసే పరిచర్య భౌతిక సంబంధమైన మరి లోపాలు వారిలో ఉన్న వికలాంగత్వం ఉన్నా వాళ్ళు చేయదగినటువంటి పరిచర్యల గురించి చెప్తున్నారు. And some instructions are given to them. వారికి కొన్ని సూచనలు ఇచ్చినారు. See what he is telling. ఏమని చెప్తున్నాడు? They should not go near the curtain, or they should not approach the altar in the tabernacle. వాళ్ళు ఆ ప్రత్యక్ష గుడారంలోని తెర వరకు గాని బలిపీఠం దగ్గరకు వారు వెళ్ళకూడదు. Not only that, అంతేకాకుండా the verse clarifies that while these priests are still part of the priestly family, మరి ఈ యాజకులైన వారు మరి యాజకత్వ కుటుంబానికి చెందిన వారైనా, though they are eating the holy food, వారు ఆ పరిశుద్ధమైనటువంటి ఆహారం భుజిస్తున్నా, because they are physically defect, మరి వారిలో శరీర సంబంధమైన లోపాలు ఉన్నాయి they are కాబట్టి not permitted to perform the sacred duties associated with the entering into the inner parts of the sanctuary. వారు ఆ పరిశుద్ధ ఆలయంలో లోపలి భాగంలో ప్రవేశించి చేయదగినటువంటి పనులు పరిచర్యలు చేయకూడదు వీళ్ళు. The reason given is that their presence, due to their physical defect, would desecrate the holy place. కారణాలు కూడా చెప్పబడ్డాయి. వారు శరీర సంబంధమైన రుగ్మతలు బలహీనతలతో వారు చేసే పరిచర్య అది అపవిత్రం అవుతుంది అన్న, And it will desecrate the holy place. అది పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచేది. So this command highlights the seriousness of maintaining the sanctity of God's dwelling place. ఈ ఆజ్ఞ దేవుని యొక్క పరిశుద్ధమైన నివాస స్థలంలో మనం పరిశుద్ధతను కాపాడవలసింది దాని గురించి మాట్లాడు. And it underscores the idea that only what is perfect and whole, it should come before the altar. ఏదైతే పరిపూర్ణమైనదో పరిశుద్ధమైనదో అది మాత్రమే బలిపీఠం వరకు రాదగినది అంటారు. And the verse ends with a reminder that
ఈ వచనము మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ముగిస్తాం. And God who makes the priests holy, emphasize he only can make the priests holy. మరి దేవుడు మాత్రమే యాజకులైన వారిని పరిశుద్ధపరచగలడు. And if you see from the historical context, చారిత్రాత్మకమైన సందర్భాన్ని నుండి కోణం నుండి ఆలోచన in చేస్తే ancient Israel, చూడండి, ఆ పురాతన దినాల్లో ఇశ్రాయేలీలు the tabernacle was the central place of worship. ప్రత్యక్ష గుడారం వారి ఆరాధనకు కేంద్రము. There God's presence was there. అక్కడ దేవుని సన్నిధి ఉండేది. God was dwelling among his people. దేవుడు తన ప్రజల మధ్యలో And నివసించేవాడు. we all know the tabernacle was divided into different sections. ఇక ప్రత్యక్ష గుడారం వేరు వేరు భాగాలుగా విభజించబడిన సంగతి మనకు తెలుసు. Outer court, holy place and most holy place. వెలుపటి ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంగా. And the holy place and most holy place are separated by a curtain. ఇక్కడ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక తెర ఉంటుంది. So only the priests were allowed to enter the holy place. మరి యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళొచ్చు. And only the high priest could enter the most holy place, that also once in a year. అయితే అతి పరిశుద్ధ స్థలం మాటకు వస్తే ప్రధాన యాజకుడు మాత్రమే, అది కూడా సంవత్సరం ఒకసారి మాత్రమే ప్రవేశం ఆయనకి. The altar was the site of sacrifices. ఇక్కడ బలిపీఠం అనేది ఆ బలులు అర్పించేటువంటి ఆ ప్రదేశం అది. And it is essential for maintaining the relationship between God and the people. ఇక్కడ దేవునితోను ప్రజలతోను ఆ సంబంధాన్ని కొనసాగించడం ఇది చాలా అవసరమైనది. So physical wholeness in the priests was seen as necessary to maintain the purity. కాబట్టి యాజకులైన వారిలో ఈ పవిత్రతని వాళ్ళు కొనసాగించేదానికి భౌతిక సంబంధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం వాళ్ళకి అవసరం. And physical purity and also holiness must be there. భౌతిక సంబంధమైనటువంటి పవిత్రత, పరిశుద్ధత కూడా వాళ్ళకు ఉండాలి. Here God is not devaluing the people who are having physical defects. అంటే ఇక్కడ దేవుడు ఎవరికైతే శరీర సంబంధమైన రుగ్మతలు, బలహీనతలు ఉన్నాయో అంటే వారికి ఆయన ఏం విలువ ఇవ్వకుండా ఉన్నట్టు కాదు. But he is talking about the seriousness and the sanctity of the presence of God. దేవుని సన్నిధి యొక్క పవిత్రత, పరిశుద్ధత, దాని తీవ్రతను గురించి So మాట్లాడుతున్నాం. when we see from the theological point of view, కాబట్టి ఇక్కడ వేదాంత పరంగా మనం ఆలోచన చేస్తే this verse emphasizes God's absolute holiness. ఈ వచనము దేవుని యొక్క ఖచ్చితమైన పరిశుద్ధతను గురించి నొక్కి చెప్తాం. And we must be pure to enter into his presence. మరి మనం ఆయన సన్నిధిలో ప్రవేశించాలి అంటే పవిత్రములమే ఉండాలి. So this verse teaches that approaching God is a serious matter. ఈ వచనం ఏం బోధిస్తుంది? దేవుని సన్నిధికి మనం సమీపించేది ఎంత తీవ్రమైనదో చెప్తాం. And a high standard of reverence and regard respect must be maintained. మనము అంతేకాకుండా మరి ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆత్మీయమైనటువంటి స్థితి, పరిశుద్ధత కలిగిన వారమే ఉండాలి. And not only that, అంతేకాకుండా these physical defects, all these things, they are reminding us. ఈ భౌతిక సంబంధమైనటువంటి లోపాలు, రుగ్మతలు ఇవన్నీ ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే Before standing before God, we must be perfect. దేవుని సన్నిధిలో నిలబడే ముందు మనము పరిపూర్ణంగా ఉండాలి. That is very important. ఇది చాలా ప్రాముఖ్యం. So this command also reflects the idea that God's holiness cannot be compromised. ఈ ఆజ్ఞ దేవుని యొక్క పరిశుద్ధత ఎక్కడ కూడా రాజీ పడేది కాదు అనేది కూడా జ్ఞాపకం When చేస్తుంది. we see literally, అక్షరార్థంగా ఆలోచన చేస్తే this verse is a direct command from God. ఈ వచనము నేరుగా దేవుని యొద్ద నుండి వచ్చిన ఆజ్ఞ. And it clearly is defining the limitations placed on priests and defects. మరి ఇక Priests యాజకులు with defects. ఈ బలహీనతలు, రుగ్మతలు కలిగిన యాజకునికి సంబంధించి కూడా మాట్లాడతాం. And the language is very specific. ఇక్కడ ఉన్నటువంటి ఉపయోగించబడినటువంటి భాష చాలా నిర్దిష్టంగా ఉంది. Their defect may desecrate the sanctuary. వారికి ఉన్నటువంటి ఈ లోపాలు అనేవి పరిశుద్ధాలయమును అపవిత్రపరిచేదిగా ఉంటాయి. If they want to approach beyond the curtain to the altar, to the curtain. అంటే వాళ్ళు ఆ తెర దాటి అంటే ఆవలికి వెళ్ళాలనుకున్నప్పుడు And what he is telling? ఏమని చెప్తున్నాడు? I am the Lord. I am the Lord. నేనే యెహోవాను, నేనే. At the same time, who makes them holy? అదే సమయంలో ఆయన పరిశుద్ధపరిచేవాడు. So God is the one who sets the standards of holiness. కాబట్టి దేవుడే ఈ పరిశుద్ధత వీటన్నిటి కూడా కలిగించేవాడు. And also he will give us that holiness. ఆయన పరిశుద్ధత ఇచ్చేవాడు. So many things, similar verses are there in the Bible. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఇంకా అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి. In Exodus 26:33. నిర్గమకాండం 26:33. And Leviticus 10:1 and 2. లేవియాకాండం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. Hebrew 9:7. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. So what it means to today's Christian? కాబట్టి నేటి దిన క్రైస్తవుడికి ఇది ఏ విధంగా అన్వయించబడుతుంది? So whenever you approach the presence of God,
you must go forward with reverence and respect. There should not be any defect in your life. దేవుని సన్నిధిని సమీపించే ప్రతిసారి కూడా నీ జీవితంలో ఎలాంటి లోపాలు బలహీనతలు లేకుండా పరిశుద్ధత పవిత్రతని కలిగి ఉంటూ ప్రవేశించాలి. If you are having any defect, ఒకవేళ ఏమైనా లోపాలు ఉంటే cry unto the Lord and he will make you holy again. That provision is there. దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. ఇక్కడ మనకు ఒక సదుపాయం ఉంది. So it challenges the believers to recognize the holiness of God. కాబట్టి విశ్వాసులైన వారు దేవుని పరిశుద్ధతను గుర్తించాలి అనే దానికి ఒక సవాలు. And they treat his presence with honor it deserves. మరి ఆయన సన్నిధిని గౌరవించాలి నువ్వు. While the specific requirements of physical perfection today, of course, they are not applicable. భౌతిక సంబంధమైనటువంటి ఆ పరిపూర్ణ స్థితి ఉండాలి అనేటువంటి విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు ఈ రోజు మనకి ఇలాంటి పరిస్థితి అవసరం లేదు. Physically, suppose if you are handicapped, you are not abandoned today, you can come. ఈ రోజు చూడండి, భౌతికంగా నీ వికలాంగత్వం ఉందనుకోండి, నువ్వు నిషేధించబడలేదు. నువ్వు దేవుని సన్నిధికి రావచ్చు, నువ్వు రాగలవు నువ్వు. But కానీ the principle is to maintain a respectful attitude. నియమం ఏమిటిదంటే మనం గౌరవప్రదమైనటువంటి ఆ వైఖరిని మనం కలిగి ఉండాలి. In worship, yes, respectful attitude is essential and vital. ఆరాధన మాటకు వచ్చినప్పుడు గౌరవప్రదమైనటువంటి వైఖరి మనకు ఉండాలి. Our own worship places and our ways we engage with God, all this must be holy. కాబట్టి మనకు ఆరాధన, మనము దేవునితో వ్యవహరించే విధానాలు, వీటన్నిటిలో కూడా పరిశుద్ధత అనేది ఉండాలి. So though all are invited today, ఇది మరి అందరూ ఆహ్వానించబడిన వారైనా, but things are to be done with real understanding about the holiness of God. అయితే ఇక్కడ సంగతులు అనేవి దేవుని గురించిన నిజమైనటువంటి పరిశుద్ధత గురించిన ఈ ఆలోచన కలిగి ఉండాలి. Yeah, we must preserve the sanctity of the worship. మరి ఆరాధన యొక్క పవిత్రత, పరిశుద్ధతని మనం కాపాడవారు. So all these things are recorded in Leviticus. ఈ సంగతులన్నీ కూడా లేవియా కాండంలో రాయబడ్డాయి. So Jesus Christ, he is our perfect high priest. యేసుక్రీస్తు వారు మన పరిపూర్ణమైన ప్రధాన He యాజకుడు. fulfilled all these requirements. ఆయన ఈ నియమాలు ఇవన్నిటిని కూడా ఆయన నెరవేర్చినారు. So he is our example. ఆయన మనకి మాదిరి. So like that we have to worship the Lord. ఈ విధంగా మన ప్రభుని ఆరాధించాలి. Not only recognizing his holiness, and also regarding the sacred festivals, everything the laws are given. ఆయన పరిశుద్ధతను గుర్తించడం మాత్రమే కాకుండా మనము ఆ పరిశుద్ధమైనటువంటి బలులు అర్పించే విషయంలో అన్ని విషయాలు కూడా అక్కడ చెప్పబడ్డాయి. May God help us to understand these things and follow from the New Testament perspective. ఈ సంగతులను గ్రహిస్తూ నూతన నిబంధన దృక్పథంతో వాటిని మనము అనుసరించే వారంగా ఉండలాగా దేవుడు చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, everything thou has written, O Lord, for us in detail. ప్రభువా, ఇవన్నీ కూడా ఎంతో వివరంగా మీరు మా కొరకు రాసి ఉంచినారు. Many times we fail to understand them. అనేక పర్యాలు వీటిని ప్రభువా మేము గ్రహించే విషయంలో So విఫలమవుతున్నాం. sometimes even we are desecrating the worship services. కొన్ని పర్యాలు ప్రభువా మరి ఆరాధన పరిచయం కూడా అపవిత్రపరిచేవారు. We are not behaving as we ought to behave. మేము ఏ విధంగా మరి ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించలేకపోతున్నాం. Teach us, O Lord. దేవా మాకు నేర్పించండి. Guide us throughout this day. దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. Help us to remember always that our God is holy. ఎల్లప్పుడూ మా దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి సంగతి మేము స్మరించడానికి సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.